సింహశతకము. నీ భక్తులను కండ్ల నిండ జోచియు రెండు సేతుల జోహారు సేయువాడు. నేర్పుతోనెవరైన నీ కథల్ చెప్పంగా వినయమందుచు చాలా వినిడివాడు. తన గృహంబునకు నీ దాసులు రాజూచి పీటపై కూర్చుండబెట్టువాడు. నీ సేవకుల జాతి నీతులెంచగజాల దాసోహమని చేరదలచువాడు. పరమభక్తుండు ధన్యుండు భానుతేజ వాని గనుగొన్న పుణ్యంబు వసుదలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, కన్నులారా నీ భక్తులను గాంచి రెండు చేతులను జోడించి నమస్కరించువాడు. నీ కథలను శ్రద్ధతో ఆలకించెడివాడు. ఇంటికి వచ్చిన నీ భక్తులను పీట వేసి సత్కరించువాడు. జాతి కులాలను చూడక భక్తులను సేవించువాడు. అతడే ధన్యుడైన భక్త శ్రేష్ఠుడు. సూర్య ప్రకాశ, ఈ లోకములో అతనిని చూసుటే పుణ్యము. భక్తుడు వినమ్రుడు, వినీతుడు, భేద భావాలు తెలియనివాడు, ప్రేమే తానైనవాడు. భక్తుని హృదయంలో సదా భగవంతుడు ఉంటాడు. కనుక భక్తుని దర్శిస్తే భగవంతుని దర్శించినంతగా జీవితం పవిత్రమవుతుంది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.